ततश्चार्थेनाश्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सदा वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरश्च जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। మార్కండేయుడి తపస్సుని అతను పొందినటువంటి వరాల్ని గురించి వర్ణిస్తున్నారు. శౌనకుడు అడుగుతున్నారు, సూతుడా నువ్వు చిరంజీవిక, ఎందుకంటే నువ్వు దాటశక్యం కానటువంటి సంసార సముద్రంలో సంచరిస్తూ ఉండేటువంటి మానవుల్ని ఉద్ధరించేటువంటి వాడు అయ్యావు. ఇలా భగవత్ సంబంధమైనటువంటి కథల్ని గానం చేస్తూ వాళ్ళు శ్రవణం చేస్తూ ఉంటే వాళ్ళందరూ తరించడానికి నువ్వు ఉపకరిస్తున్నావు కనుక నువ్వు చిరంజీవిక అన్నారు వీళ్ళు. అంటూనే చిరంజీవిక అనగానే చిరంజీవులైనటువంటి వాళ్ళు గుర్తొచ్చారు వారు. వెంటనే వారు అడిగారు కదా, మానవులు మార్కండేయ ఋషి అనేటువంటి ఆ ఋషిని చిరంజీవి అని పలుకుతూ ఉంటారు కదా, మరి ప్రళయకాలంలో ఈ జగత్తంతా కూడాను విధ్వస్తం అయిపోతే అప్పుడు ఒక్కడే ఉంటాడు కదా మిగిలి. కానీ భృగు కులంలో పుట్టినటువంటి మార్కండేయుడు ఈ కల్పంలోనే మరి మా వంశంలో జన్మించాడు కదా. ప్రళయకాలంలో వస్తే ప్రళయకాలంలో కూడా ఉంటాడు చిరంజీవి అయినటువంటి వాడు, ప్రళయకాలంలో కూడా నశించాడు. అలా నశించినటువంటి అతను మా వంశంలో పుట్టినవాడు కదా, అతను ఎలా ఉంటాడు అసలు? ఆ చిరంజీవి అయినటువంటి వాడు ఈ కల్పంలో ఇప్పుడు కూడా ఎలాంటి ప్రళయం కలగలేదు కదా, మరి ప్రళయకాలంలో అతను ఎలా ఉంటాడో ఎలా తెలుస్తుంది అతనికి మాత్రం అన్నాడు. అయినా కూడా ఒంటరిగా ప్రళయ సముద్రంలో సంచరించేటువంటి వాడుగా వటపత్రశాయి అని పరమాళ్ళని భగవంతుని గురించి చెప్తూ ఉంటారు కదా.
చిన్న బాలుడిలాగా, అంటే పిల్లవాడు చిన్న పసిపాపలాగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి పురుషుణ్ణి అతను దర్శించాడు అని విన్నాం మేము. ఎలా సంభవమైంది అది? ప్రళయమితముడు మళ్ళీ రాలేదు. అతను చూస్తే అతనేమో మా వంశంలో జన్మించినవాడు, కానీ లోకంలో అందరూ చిరంజీవి అని అతన్ని అంటారు. అతను ఆ చిరంజీవిగా ఉన్నప్పుడు ప్రళయకాలంలో వటపత్రశాయి అని చెప్పబడేటువంటి, అదిగో ఆ పైన కనిపించేటువంటి బొమ్మలో ఉన్నట్లుగా ఆ వటపత్రం మీద శయనించినటువంటి ఆ చిన్న పిల్లవాడిని దర్శనం చేశాడు పరమాత్మని ఆ రూపంలో అని అంటారు. ఇది ఎలా సంభవం అయ్యా? నాకు ఈ విషయంలో చాలా సందేహం కలుగుతుంటుంది, కుతూహలం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. నువ్వు పురాణజ్ఞుడివి కదా, అలాంటి నువ్వు నాకు అందరికీ సమ్మతమైనటువంటి ఈ సందేహాన్ని తీర్చి అనుగ్రహించవయ్యా అన్నాడు. అప్పుడు సూత మహర్షి అన్నారు కదా, ఏ వృత్తాంతమైతే కలి మలాన్నంతటినీ కూడా నువ్వు నాశనం చేయగలుగుతుందో అలాంటి నారాయణుడి యొక్క చరిత్రని వర్ణించమని చెప్పి నువ్వు అడుగుతున్నావు. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వేశావు, చెప్తాను సమాధానం అన్నాడు. అని మార్కండేయుడు జన్మించిన తర్వాత తండ్రి వల్ల గర్భాధానాది క్రమం అన్నీ కూడా అయిపోయి తర్వాత ఉపనయన సంస్కారాన్ని కూడా పొందాడు. పుట్టిన తర్వాత ఆ సంస్కారాన్ని పొంది నియమంతో వేదాధ్యయనం చేశాడు. చాలా అద్భుతమైనటువంటి తపస్సుతో జీవనం సాగించేవాడు. అలాగే వేద పాఠంలోనూ, వేద పాఠాన్ని అధ్యయనం చేయడంలోనూ, దాన్ని చదవటంలోనూ, లేకపోతే తపస్సులోనూ మంచి నిష్ఠ కలిగినటువంటి వాడుగా జీవిస్తూ నైష్ఠిక బ్రహ్మచారి, అంటే బ్రహ్మచర్యాన్ని చాలా గొప్ప నిష్ఠతోటి పాటించేటువంటి వాడు, శాంతమైనటువంటి వాడు. అలాగే జటిలుడు, తొందరగా అర్థం కాడు అతను. అలాగే మంచి వల్కల, అంటే మన ఈ నారబట్టలు ధరిస్తూ జీవనం సాగించేవాడు. ధర్మ వృద్ధి కోసమని మేఖలని, ఉపవీతాల్ని, దండకమండలాల్ని, అలాగే అక్షసూత్రాన్ని, అలాగే కృష్ణాజనాన్ని, కుశలు అంటే దర్భల్ని, వీటన్నిటినీ కూడాను ధరించి ప్రాతఃసంధ్య సాయం సంధ్యాకాలాల్లోనూ అగ్నిని, సూర్యుణ్ణి, గురువుని, విప్రుణ్ణి, ఆత్మలోను అందరిలోనూ వీళ్ళందరినీ ఆరాధిస్తూ వాళ్లలో నారాయణుణ్ణి ఆరాధించేవాడు. అలాగే ప్రాతః సాయంకాలాల్లో భిక్షాన్నాన్ని పట్టి ఆ భిక్షాన్నం తీసుకొచ్చి గురువు గారికి ఉపాహారంగా ఇచ్చేవాడు. అలా ఇచ్చిన తర్వాత ఆయన అనుమతిస్తే ఆయన అనుమతిని కోరి మౌన భావంతో ఉండేవాడు. ఆ గురువు గారు ఇస్తే భోజనం చేసేవాడు, లేకపోతే ఉపవాసం ఉండేవాడు. ఈ విధంగా తపస్సులో, వేద పఠనంలో బాగా ఆసక్తి కలిగి కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా నారాయణుణ్ణి ఆరాధించాడు. ఋషికేశుణ్ణి ఆరాధించి ఆ ఆరాధన ఫలంగా అతను మృత్యువుని జయించాడు. అందువల్ల అతను చిరంజీవి అయ్యాడు. అలా ఆరాధించి అంత ధర్మనిష్ఠుడై ఒక పద్ధతిగా జీవనం సాగిస్తూ తపస్సులోను, వేదాధ్యయనంలోనూ నిష్ఠ కలిగి నారాయణుడి యందు అత్యంతమైనటువంటి ప్రీతితో ఆరాధన చేయటం వల్ల అతను అది పొందాడు. అప్పుడు బ్రహ్మ, భృగువు, శివుడు, దక్షుడు, ఇతర బ్రహ్మపుత్రులు, మనుష్యులు, దేవతలు, పితృలు, అలాగే భూతాలు, ఇవన్నీ కూడాను అతని యొక్క ఆ కార్యాన్ని చూసి, అంత అద్భుతమైనటువంటి తపస్సుని, నారాయణుడి యందు ఉండేటువంటి అంత నిష్ఠని చూసి చాలా ఆశ్చర్యపోయాయి. కాకుండా అతను ఎవ్వరికీ సాధ్యం కానటువంటిది మృత్యువుని జయించడం, అది సాధించేటప్పటికే చాలా ఆశ్చర్యం వేసింది అన్ని జీవరాశులకి కూడా. యోగి అయినటువంటి మార్కండేయుడు ఇలా తపస్సు చేత, వేద పఠనం చేత, సంయమనం చేత, నైష్ఠిక అంటే నిష్ఠగా బ్రహ్మచర్యాన్ని అవలంబించి రాగాది వాసన రహితుడయ్యాడు. ఎక్కడ రాగం అనేటువంటిది లేదు, అనురాగం లేదు, ఎవరి మీద ఒక ప్రీతి లేదు, ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అలా జీవించాడు. ఆ విధమైనటువంటి మనస్సుతోటి నారాయణుని ధ్యానిస్తూ ఉండేవాడు. ఇట్లా మహాయోగంతో హరియందు చిత్తం కలిగి మార్కండేయుడు సుమారు 6 మన్వంతరాల కాలం గడిపాడు. 7వ మన్వంతరంలోకి వచ్చినప్పుడు ఇంద్రుడికి తెలిసింది ఇతని యొక్క వైభవం.
ఆ ఇంద్రుడు అతని యొక్క వృత్తాంతాన్ని తెలుసుకొని తన పదవిని ఏమన్నా ఆశించి అతను నా పదవికి మోసం చేస్తాడేమో అనేటువంటి శంకతోటి అతని తపస్సుకి విఘ్నం కలిగించాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అతను గంధర్వులని, అప్సరసుల్ని, అలాగే మన్మధుణ్ణి, వసంతుణ్ణి, అలాగే మలయ వాయువుల్ని, అలా రజోగుణానికి అతి ప్రియములైనటువంటి లోభ మదాలు ఈ రెండింటిని అన్నిటినీ కూడా పంపించాడు. ఏ ప్రదేశంలో అయితే పుష్పభద్రా నది అనేటువంటిది ఉంటుందో, పుష్పభద్రా నది అనేటువంటి ఆ నది తీరంలోట ఈయనున్నది. అలాగే చిత్ర అనేటువంటి ఒక శిల కూడా ఉంటుంది అక్కడ. పుష్పభద్రా నది, చిత్ర అనేటువంటి శిలలు ఉన్నాయో హిమాలయానికి ఉత్తర పార్శ్వంలో ఉన్నటువంటి మార్కండేయుడి యొక్క ఆశ్రమంలో ఆయన తపస్సు చేసుకుంటుంటే ఈ గంధర్వులందరూ అక్కడికి చేరారట. అప్పుడు ఆ మలయ పవనం ఏదైతే ఉందో ఆ మలయ పవనం ఆ పుణ్యప్రదమైనటువంటి ఆ జలాశయం ఏదైతే ఉందో దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆశ్రమంలో పెరుగుతున్నటువంటి తరువులు అంటే చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అద్భుతంగా, ఈ జలాలన్నీ పవిత్రంగా ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి వృక్షాలన్నీ పుష్పించి ఉన్నాయి. అలాగే పుణ్యముని యొక్క ఈ సంబంధించినటువంటి ఆయన యొక్క వాయువుతో అంటే ఆయన స్పర్శతోటి అవంతా కూడా పవిత్రమైనటువంటిదిగా ఉన్నాయి. అలాంటి స్థితిలో అక్కడికి చేరినటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారట, పుణ్యాశ్రమంలో ప్రవేశించారట. వీళ్ళందరూ ప్రవేశించి మంచి శీతలంగా ఉన్నటువంటి ఆ జలబిందువుల్ని స్వీకరించి సుగంధ కుసుమాలని ఆలింగనం చేసుకోవడం ద్వారా ప్రాణుల యొక్క చిత్తంలో కామవేగాన్ని పెంచేటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి గాలుల్ని వీచారట వాళ్ళు. ఈయనకి ఆ విధమైనటువంటి భావం కలిగించడం కోసం ఉదయిస్తున్నటువంటి చంద్రుడితో కూడుకున్నటువంటి సంధ్యాకాలంలో శోభించేటువంటి ఆ వసంత ఋతువుట, వసంతుడు కూడా వచ్చాడు, వసంత ఋతువు వాతావరణాన్ని తీసుకొచ్చాడు. అలాగే ఆ ప్రదేశాలన్నిట్లోనూ ఆ వసంత ఋతువుని తీసుకొని వచ్చాడు. అక్కడ వీళ్ళందరూ ఆవిర్భవించారు. సంగీతం, వాయిద్యాలు మొదలైనటువంటి వాటిల్లో బాగా పారంగతులైనటువంటి గంధర్వులు ఉన్నారే, వాళ్ళందరూ కూడా అద్భుతంగా సంగీతం పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. అప్పుడు ఈ మన్మధుడు బాణాలు తీసుకున్నాడు. బాణాలు తీసుకొని అప్సరస యూధాధిపతి అయినటువంటి మన్మధుడు అక్కడ దర్శనమిచ్చి ఆ బాణాలతో అతని యొక్క హృదయాన్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంద్రుడి యొక్క అనుచరులైనటువంటి వీళ్ళందరూ కూడా మంచి హోమం అయిపోయిన తర్వాత ధ్యాన నిష్ఠలో ఉన్నాడు ఈయన. ఎవరు? మార్కండేయ మహర్షి. అలా ఉన్నటువంటి ఒక అగ్నిలాగా దర్శించారట వాళ్ళందరూ. మూర్తిభవించినటువంటి అగ్ని అక్కడ కూర్చున్న దాన్నంత అద్భుతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతున్నట్ట. అప్పుడు స్త్రీలందరూ కూడా అతని ఎదుటికి వచ్చి నాట్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు, మృదంగ వాయిద్యాలు వాయిస్తున్నారు, మనోహరమైనటువంటి అనేక శబ్దాలు మ్రోగిస్తున్నారు. మన్మధుడు కూడా ఆ సమయంలో తన యొక్క శరాసనం అనేటువంటి 5 ముఖాలు కలిగినటువంటి అస్త్రాలని ఎక్కుపెట్టాడు. పెట్టి వసంతుడు, లోభం, మదం అనేటువంటి వీళ్ళందరూ కూడా ఇంద్రుని యొక్క భృత్యులందరూ కూడా అనేక రకాలుగా అతని యొక్క చిత్తాన్ని చాంచల్యం కలిగించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో పుంజిక స్థలి అని చెప్పబడేటువంటి ఒక అప్సరస ఒక బంతి తీసుకొని ఆడుతున్నదట. ఆడుతూ అలా వంగి ఉన్నదట. అంటే ఆయనకి మోహం కలిగించడం కోసం అని వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఆవిడ యొక్క కేశాల నుంచి పడినటువంటి పువ్వులు జారిపోతున్నాయట. ఆమె చూపులు అలా అటు ఇటు ప్రసరింపచేస్తూ ఆయన వైపు చూస్తూ ఆయన్ని మోహింప చేయాలని ప్రయత్నం చేస్తోందట. అప్పుడు అలా కందుకం వెంట పడిగెడుతూ ఉండగా వస్త్రాలన్నీ కూడాను జారిపోతున్నాయట, వివస్త్ర అయిపోతుందట. అయినా కూడాను ముని ఎక్కడా కూడా చెలించలేదట. ఎన్ని రకాల ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నా అటు వీళ్ళందరూ కూడా అతని యొక్క మనస్సుని ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. లోభం, మోహం అందరూ కూడా. ఒక పక్కన మన్మధుడు కొడుతున్నాడు బాణాలతోటి, ఒక పక్కన ఈ
అప్సరసలు వచ్చి ఆడుతున్నారు, వీళ్ళు గానం చేస్తున్నారు, ఎన్ని రకాలైనటువంటివి జరుగుతున్నా కూడా ఆయన మాత్రం చలించకుండా అలా తపస్సులో నీలమై ఉన్నారట. చివరికి వీళ్ళందరికీ అనిపించింది ముని యొక్క చేతిలో మనం ఓడిపోయాము అని. ఆ మునే గెలిచాడు, మనం అంతా ఓడిపోయామని తెలిసి అప్పుడు వీళ్ళందరి ప్రయత్నాలు అయిన తర్వాత మన్మధుడు బాణాలు వదిలాడు. వీళ్ళందరూ ఓడిపోయాం అనుకున్నప్పుడు అప్పుడు చివరి ప్రయత్నంగా మన్మధుడు బాణాలు వదిలేట. ఆ బాణాలు ఏమన్నీ ఎలా అయ్యాయటంటే, దైవం అనుకూలంగా లేనప్పుడు వ్యక్తి యొక్క ప్రయత్నం ఎలాగైతే విఫలమైపోతుందో అలాగే ముని మీద ప్రయోగింపబడినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను వ్యర్థమైపోయాయి. ఎందుకంటే ఆయన సాక్షాత్తు నారాయణుడి యొక్క భక్తుడు. ఆయన ఆ నారాయణ భక్తుడైనటువంటి ఆయన్ని చలింపచేయడం లోకంలో దేనికి సాధ్యం కాదు అనేటువంటిది నిరూపిస్తున్నారు. అలాగే ఓ మహాముని, బాలకులు నిద్రించేటువంటి సర్పాన్ని మేల్కొల్పి పడుకున్న పావుని పిల్లలు వెళ్ళి ఇలా నేర్పితే బుస్సుని లేచి కాటు వేసినట్లుగా అన్నమాట. దాని ప్రతాపం తెలియక వీళ్ళు చేస్తున్నటువంటి దీనికి ఒక్కసారి దాని యొక్క ప్రతాపాన్ని చూపించినప్పుడు ఎలాగైతే భయపడి పారిపోతారో అలాగే ఈ అనుచరులందరూ కూడా ఎప్పుడైతే ఆయన నేత్రాలు తెరిచారో ఆయన యొక్క చూపులకి భయపడిపోయి పరిగెట్టిపోయారు వీళ్ళందరూ కూడా. మహాముని అయినటువంటి మార్కండేయుడు ఇంద్రానుచరులైనటువంటి వీళ్ళందరూ ఆక్రమించినా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ అహంకారం వల్ల తాను మార్పు పొందలేదు. అంటే వాళ్ళని చూశాడైతే చూశాడు, కళ్ళు తెరిచాడైతే తెరిచాడు, కానీ వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళని శపించడం గట్రాలు కూడా ఏమీ చేయలేదు. మహాత్ములైనటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రవర్తన సహజమే కదా అంటున్నారు. భగవానుడైనటువంటి ఆ భగవానుడు కాదు, ఆ పేరు కలిగినటువంటి ఆ శబ్దవాచ్యుడుగా పిలువబడేటువంటి ఇంద్రుడు తన యొక్క అనుచరుడైనటువంటి మన్మధుడు ఆయన దగ్గర పరాభవం అవడం అనేటువంటిది చూశాడు. చూసి మార్కండేయుడి యొక్క ప్రభావానికి చాలా ఆశ్చర్యపోయాట. ఇంత అద్భుతమైనటువంటి వాడు మన్మధుడు వచ్చాడంటే లోకంలో ఎలాంటి వాళ్ళైనా సరే ఓడిపోవలసిందే. అలాంటిది అతన్నే ఓడించాడంటే ఎంత గొప్పవాడై ఉండాలి అని భావంలోకి వచ్చాట. అప్పుడు ఈ విధంగా ఉన్నారు, ఈయనేమో తపస్సు చేసుకుంటూనే ఉన్నారు. నరనారాయణ స్వరూపుడైనటువంటి నారాయణుడు ఇతని యొక్క తపస్సు చేత, వేదాభ్యాసం చేత, అతని యొక్క అద్భుతమైనటువంటి నిగ్రహం చేత, అలాగే మనస్సు యోగాభ్యాసం మొదలైనటువంటి వాటి చేత మార్కండేయ ఋషి మీద అనుగ్రహం కలిగి ఆయనకి తన యొక్క దర్శనం ఇవ్వడం కోసం అక్కడ ఆవిర్భవించేట నారాయణుడు. ఈ ప్రయత్నాలన్నీ అయిన తర్వాత అయితే ఆ నరనారాయణులు ఇద్దరూ కూడాను ఒకరు తెల్లగా ఉన్నారట, ఒకరు నల్లగా ఉన్నారట. అప్పుడే వికసించినటువంటి కమల పత్రాల్లాగా ఉన్నాయట ఆ నేత్రాలు. అలాగే చక్కనైనటువంటి చతుర్భుజాలు, అలాగే కృష్ణాజలం, అలా మన ఇవి ఉంటాయి కదా చెట్లకి వచ్చేటువంటి దాన్ని ఏమంటారు బెరడు, లేకపోతే దాని యొక్క నారో మొదలైనటువంటి వాటితో కట్టుకున్నటువంటి బట్టలు ధరించినటువంటి వారు, పవిత్రమైనటువంటి హస్తాలతోటి 3 పేటల ఉపవీతాన్ని ధరించారట. కమండలాన్ని, వెదురు కర్ర చేత నిర్మితాలైనటువంటి దండాల్ని ధరించారట, అంటే త్రిదండాలు ధరించారట. అలాగే పద్మబీజాల చేత నిర్మితమైనటువంటి జపమాలలు ధరించారట. పద్మబీజాలంటే మన తామర పూసలు, ఆ తామర పూసలతో చేసినటువంటి వాటిని ధరించారట. అలాగే జీవశుద్ధి జనకాలైనటువంటి దర్భముష్టుల్ని కూడా ధరించారట. దేదీప్యమానటువంటి విద్యుత్తుతో సమానమైనటువంటి ప్రకాశంతో ఉన్నారట వాళ్ళు. అలాగే పింగళ ద్యుతి వలన మూర్తి భవించినటువంటి తపస్వరూపులు, అలాగే ఉన్నతమైనటువంటి విగ్రహం కలిగినటువంటి ఆ దేవతా శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా ఈయన పూజించాడట, వాళ్ళు దర్శనం ఇచ్చేటప్పటికే. అప్పుడు మార్కండేయుడు నరనారాయణ ఋషి రూపుడైనటువంటి నారాయణుడి యొక్క 2 రూపాలని ధరించి చూసి ఆసనం నుంచి టక్కన లేచట.
చాలా ఆదరంతో సాష్టాంగ దండ ప్రణామం చేశాట. వారి యొక్క సందర్శనం వల్ల అతనికి ఆనందం కలిగింది. అతని యొక్క శరీరంలో పులకరింతలు వచ్చాయట. ఒక్కసారి ఆ ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా ఆనందపడ్డాయట. పులకితుడైపోయి కళ్ళ వెంబడలాగా ఆనంద బాష్పాలు రాలుస్తున్నట్ట. అప్పుడు లేచి ఆయన నమస్కారం చేసి వినయంతో ఉత్సాహంగా ఆయన్ని ఆలింగనం చేసుకోవాలి అనుకున్నటువంటి రీతిలో అంత ఆతృత పడ్డాడు. వెళ్ళి స్వామిని ఆలింగనం చేసుకోవాలి అని అంత ప్రీతితోటి గద్గద స్వరంతో నమో నమః అన్నట్ట. నమో నమః అన్నట్ట. అంత ఆనందంతో తర్వాత వాళ్ళిద్దరికీ కూడాను ఆసనాలు ఇచ్చారట, పాదాలు కడిగేట, చందనాదులన్నీ సమర్పించి ధూప దీప మాలాదులు మొదలైనటువంటి ఉపహారాలన్నీ కూడాను ఇచ్చి పూజించట. ఆ పూజ్యతములైనటువంటి మునులు ఇద్దరి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాట ఆయన. సరే, వాళ్ళిద్దరూ కూడా అలా కూర్చొని ఉండగా మార్కండేయుడు వారిద్దరినీ కూడాను అద్భుతంగా స్తోత్రం చేశాట. ఏమన్నట్ట, దేవా, నీ ప్రేరణ వల్ల లోకంలో ఉండేటువంటి ప్రాణుల యొక్క లేదా బ్రహ్మ మహేశ్వరుడు మొదలైనటువంటి వారి యొక్క నా యొక్క ప్రాణాలన్నీ కూడా స్పందిస్తున్నాయి. ఆ ప్రాణాలని లక్ష్యంగా చేసుకొని వాక్కు, మనస్సు, ఇతరమైనటువంటి ఇంద్రియాలు తమ తమ విషయాల్లో ప్రవృత్తాలవుతున్నాయి. ఇదంతా నీ యొక్క అనుగ్రహం చేతే జరుగుతోంది. అయినా కూడా నీవు ప్రధానంగా నీ యందు అత్యంతమైనటువంటి ప్రీతితో నిన్ను సంకీర్తన చేసేటువంటి పురుషులకి మాత్రం ఆత్మబంధుడవై ఉన్నావు. జగత్తులో అందరికీ అంతర్యామివే నువ్వు. అందరూ నీ వల్లనే బ్రతుకుతున్నారు. కానీ నువ్వు మాత్రం నిన్ను ఎవరైతే పరిపూర్ణంగా ఆశ్రయించి నిన్ను కీర్తిస్తారో వాళ్ళకి ప్రధానంగా ఆత్మబంధుడవై ఉన్నావు. అలాంటి నిన్ను నేను స్తోత్రం ఏం చేయగలను? నిన్ను అలాంటి వాడినటువంటి మహానుభావుడు అయినటువంటి నిన్ను స్తోత్రం చేయగలిగే శక్తి నా దగ్గర ఎక్కడిది స్వామి అన్నాడు. కానీ నీ 2 రూపాలు ఏవైతే ఉన్నాయో, నరనారాయణ రూపాలు, ఇవి 3 లోకాల యొక్క పాలనకి కానీ, దుఃఖ నివృత్తికి కానీ, మోక్షానికి కానీ కారణమై ఉన్నాయి. నువ్వు ఈ విశ్వం యొక్క పాలన కోసం కానీ, నానా విధాలైనటువంటి పాలన చేయడం కోసం నానా విధాలైనటువంటి రూపాలని ధరిస్తూ వస్తున్నావు. నువ్వు ఎలాగా అంటే సాలెపురుగులాగా అన్నారు. ఈ సాలెపురుగు చాలా ప్రధానమైనటువంటిది, అనేక చోట్ల వస్తుంది. దాని జన్మ ఎంత ధన్యమో చూడండి. అది చూడ్డానికి ఒక చిన్న కీటకం, కానీ ఉపనిషత్తుల్లో వచ్చింది, ఇది పురాణాల్లో వచ్చింది. మాటి మాటికి పెద్దలైన బ్రహ్మ దగ్గర నుంచి అందరూ స్తోత్రం చేస్తుంటే వాళ్ళ స్తోత్రాల్లో వస్తుంది. ఈ సాలెపురుగు దారంలాగా నువ్వు ఈ విశ్వాన్నంతటినీ కూడా సృష్టించి మళ్ళీ దాన్ని నువ్వే గ్రసిస్తున్నావు, లోపలికి మింగేస్తున్నావు కదా. గుణ కర్మ కాలాల వలన పుట్టినటువంటి పాపరాశి, గుణాల వల్ల, కర్మల వల్ల, అలాగే కాలం వల్ల పుట్టినటువంటి పాపరాశి ఏదైతే ఉందో అది కానీ, లేదా ఈ ఇతర విధాలుగా పుట్టినటువంటి పాపరాశి వల్ల వచ్చే దుఃఖాలు కానీ నీ భక్తజనులని నుండి ఎవరిని కూడాను బాధించేటువంటివి కావు అని మాత్రం నాకు తెలుసు. నీ భక్తజనులు ఎప్పుడూ వాటికి లోబడరు, ఆ దుఃఖాలకి. అలాగే వేద మర్మజ్ఞులైనటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను పొందడం కోసమే నిన్ను స్తోత్రం చేస్తుంటారు. వాళ్ళకి ఇతరమైనటువంటి కోరికలు ఏమీ ఉండవు. నిన్ను పొందడమే ఉద్దేశ్యంగా నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటారు. వాళ్ళు నమస్కరిస్తారు, ఆరాధిస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఏ కర్మ చేసినా కూడా వారు ఇతరమైనటువంటి ఏ కోరికతో కూడా చెయ్యరు. అలాంటి వాళ్ళు నీ యొక్క పాదాలని ఆరాధిస్తూ ఉంటారు. అలా వాళ్ళందరి చేత ఆరాధింపబడేటువంటి ఆ పాదపద్మాలని నేను ఈవేళ ఆరాధిస్తున్నాను, నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. అలాగే అంతటా కూడా భీతులైనటువంటి భయంతో జీవించేటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సాక్షాత్తు మోక్షస్వరూపుడివి. అలాంటి నీ చరణార విందాలు కాకుండా అలాంటి మహానుభావులు ఇంకా దేన్ని కూడా శరణాగతి చేయరు కదా. మోక్షానికే ప్రధాన కారణాలైనటువంటి నీ చరణార విందాలు తప్ప మరి ఇంకొకటి పట్టరు కదా వాళ్ళు అన్నాడు. అలాంటివి ఎందుకంటే ఎన్ని రకాలైనటువంటి జీవకోటిని మనం శరణాగతి చేసినా శుభాలు పొందేటువంటి అవకాశమే లేదు కనుక అలాంటి శుభ పరంపర మోక్షం వల్ల
ఆ మోక్షం అనేటువంటిది ఇవ్వగలిగేది నీ చరణారవిందాలు తప్ప ఇంకొకటి కాదు గనక వారు వాటిని వదలరు. 2 పరార్థాల కాలం వరకు ఉండేటువంటి బ్రహ్మ కూడా 2 పరార్థాల ఆయుష్ కలిగిన చతుర్ముఖ బ్రహ్మ కూడా నీ యొక్క భ్రూ విజృంభణ వల్ల, భ్రు అంటే భృకుటి, ఆ భృకుటి యొక్క విజృంభణ ఇట్లా అన్నాడంటే చాలు, అలాంటి ఆ కాలానికి భయపడిపోతాడు ఆయన. అంటే అది ఎప్పుడు చేస్తే అప్పుడు ఇతని యొక్క ఆయుష్ క్షీణించిపోతుంది. అలాంటి ఆ భ్రూ విభ్రమణం అనేటువంటి దానికి భయపడిపోతూ ఉంటాడు చతుర్ముఖ బ్రహ్మ కూడా, ఇంత గొప్ప ఆయుష్ కలిగిన వాడు కూడా. అందువల్ల బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి ప్రాణుల విషయం ఇంకేం చెప్పాలి, ఆయనే నీకు భయపడతాడంటే ఆయన చేత సృష్టింపబడినటువంటి ఈ ప్రాణుల విషయం ఏం చెప్పాలయ్యా అన్నాడు. అందువల్ల నేను ఆత్మని ఆవరించేది, తుచ్చమైనది, వినశ్వరమైనటువంటిది, సహజంగా ఆత్మకి వ్యతిరేకమైనటువంటిది, పృథక్ సత్తారహితమైనటువంటిది, అంటే వేరుగా సత్తా అనేటువంటిది లేదు, నువ్వు ఉంటేనే సత్తా కలిగినది అన్నమాట. అలాంటి ఈ దేహం ఏదైతే ఉన్నదో ఈ దేహ బంధాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి సత్య జ్ఞాన సంపన్నుడవైనటువంటి జీవ నియంతమైనటువంటి పరమ పురుష రూపుడు అయినటువంటి నీ యొక్క పాదాలని మాత్రమే భజిస్తున్నాను, సేవిస్తున్నాను. నాకు ఇంకా ఈ దేహం మీద వ్యామోహం లేదు. మానవులు నిన్ను సేవించడం వల్లనే వాళ్ళకు ఉండేటువంటి సర్వ అభీష్టాలని కూడా పొందడానికి అర్హులవుతారు. కనుక ఓ జగదీశ, నువ్వు ఈ విశ్వం యొక్క సృష్టి కానీ స్థితి కానీ లయాలకు కానీ కారణమైనటువంటి సత్వరజస్తమో రూపాలు మాయామయాలైనటువంటి అద్భుతమైనటువంటి లీలల్ని నువ్వు చాలా స్వీకరించావు. అయినా కూడా లోకంలో సాత్విక లీలలు మాత్రమే మానవులకి మోక్షానికి హేతువుగా చెప్పబడుతున్నాయి. అలాగే వ్యసన మోహజనకాలై ఉన్నాయి మిగిలినటువంటి రాజస తామస లీలలు, అవి కూడా చేసావు నువ్వు, కానీ అవి మాత్రం మోహజనకాలు కావు. అవన్నీ కూడా నువ్వు మోహజనకాలు అవుతున్నాయి, మోక్షజనకాలు కావు, మోహజనకాలు అవుతున్నాయి అని అన్నాడు. అయితే సత్వగుణం నుండి వైకుంఠ పదం, అభయం, ఆత్మసుఖం ఇవన్నీ కూడాను లభిస్తాయి. సత్వగుణం ఒక్కటి పెంచుకోగలిగితే మనకి సాక్షాత్తు వైకుంఠం లభిస్తుంది, ఆయన యొక్క అభయం లభిస్తుంది, ఆయన అలాగే ఆత్మసుఖం లభిస్తుంది అన్నాడు. భక్తులు ఆ సత్వగుణాన్నే ఈశ్వరుడు యొక్క స్వరూపంగా భావిస్తారు. ఇతర గుణాలు రెండింటినీ కూడా, అంటే రజోగుణ తమో గుణాలని మాత్రం అలా భావించలేరు. అందువల్ల వివేకులైనటువంటి వారు ఈ జగత్తులో తమకి అభిష్టమైనటువంటి నారాయణ అనే పేరు కలిగినటువంటి విశుద్ధమైనటువంటి నీ శరీరాన్ని, నారాయణ అనేటువంటి శబ్దంతో పిలువబడేటువంటి నీ శరీరాన్ని, నీ భక్తుల్లో నరసంజ్ఞకమైనటువంటి నీ విశుద్ధమైనటువంటి నరుడు అని పిలుస్తారు ఈ శరీరాన్ని, అలాగే నారాయణ అని పిలుస్తారు. అలాంటి విశుద్ధమైనటువంటి నీ యొక్క అద్భుతమైన దివ్య మంగళాన్ని విగ్రహం ఏదైతే ఉందో దాన్నే ఉపాసిస్తూ ఉంటారు అన్నారు. అందువల్ల నేను విశ్వమూర్తివి, విశ్వగురువువి, పరమ దైవతం అలా అయినటువంటి వాడివి, సర్వవ్యాపి అయినటువంటి పురుష స్వరూపుడైనటువంటి భగవానుడికి విశుద్ధ అలాగే సంయమనమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడిని, వేద ప్రవర్తకుడైనటువంటి నరుడికి, ఈ నారాయణ ఋషికి, వారిద్దరిని వర్ణిస్తున్నాడు కనుక ఇద్దరికి విశేషణాలు చెప్పి వారిద్దరికి కూడా నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. ఈ ఇంద్రియాలు మహా కపటమైనటువంటివి. అసలు ఈ జీవుడు నాశనం అవటానికి కారణం ఈ ఇంద్రియాలే. చాలా ప్రియమైనటువంటివిగా మనం ఏం చెప్తే అది వినేట్లుగా మహావినయ విధేయతలు కలిగినటువంటి సంతానంలాగా, తండ్రి ఆజ్ఞని పాటించేటువంటి వినయ విధేయతలు కలిగినటువంటి సంతానంలాగా మనని అనుసరిస్తూ మన మాటను చక్కగా పాటిస్తున్నట్టు నటిస్తూ మనని పుట్టిన ముంచేస్తాయి. పరమ నీచమైనటువంటివి కపటాలైనటువంటి ఇంద్రియ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత బుద్ధంతా కూడాను చెడిపోతుంది. అలా చెడిపోయినటువంటి వ్యక్తి నీ మాయ చేత ఆవరింపబడినటువంటి మతి కలిగినటువంటి వాడై తన ఇంద్రియాది కరణాలు ఏవైతే ఉంటాయో వాటిని
రూపం మొదలైనటువంటి విషయాలు, శబ్దస్పర్శ రూప రస గంధాదులు అని చెప్పబడేటువంటి ఆ విషయాలని ఆత్మ హృదయంలో, అంటే ఆత్మలోను హృదయంలో నిరంతరం ఉండేటువంటి నీ స్వరూపాన్ని, అంటే వీటన్నిటి యొక్క మాయ చేత ఇవన్నీ కూడా నువ్వు కప్పిపోతే ఆ కప్పబడినటువంటి వాటి చేత పూర్తిగా నువ్వు మునిగిపోతున్నావు. అందువల్ల ఈ జీవుడు నిన్ను దర్శనం చేయలేకపోతున్నాడు. ఇవి నిన్ను ముంచేస్తున్నాయి. అంటే నీ స్వరూపం ప్రకాశించాలి, ఈ జీవుడు నిన్ను దర్శించాలి, అందరిలో అంతర్యామి అయినటువంటి నిన్ను దర్శించవలసి ఉండగా ఇదిగో ఈ విషయాలు నీ మాయ చేత ఇవన్నీ కూడా నువ్వు కప్పబడిపోయి ఈ రూపాది విషయాలు. యథార్థంగా మనం ఎప్పుడు బాహ్యముఖులమయ్యే ఉంటాం, కానీ అంతర్ముఖులం కావాలి. సంసారం పొందాలి అంటే బాహ్యముఖుడు కావాలి, మోక్షం పొందాలి అంటే అంతర్ముఖుడు కావాలి. మనం యథార్థంగా ఈ లోకమంతటిని చూస్తున్నాం, కానీ లోపల ఉన్న భగవంతుడిని చూడడం లేదు. అదే మోహం. ఈ ఇంద్రియాలన్నీ బయటికి ప్రసరింపజేస్తున్నాం, కానీ లోపలికి ప్రసరింపజేయడం లేదు. అందుకే ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు, కాళ్ళు చేతులు కట్టేసుకుంటారు, నోరు మూసేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఈ ఇంద్రియాలని లోపలికి చూసేలాగా ప్రయత్నం చేస్తారు. కళ్ళు తెరుచుకున్నంతసేపు బయట బాహ్యాన్ని చూసే ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా మనస్సుకి అనేక రకాల కోరికలు పుట్టిస్తుంది, విషయాలతో నాశనం చేస్తుంది. అందుకని మౌనంగా ఎందుకు ఉండాలి అంటే ఈ మాట బాహ్యమైనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దాన్ని కట్టేయడం కోసం మౌనం అనేటువంటిది పెట్టుకోవాలి. అలాగే ఇంద్రియాలన్నింటినీ కూడా అంతర్ముఖం చేయాలి. అది లోపల మనస్సులో పరమాత్మను గురించి ధ్యానం చేయాలి. ఈ ఉన్నటువంటి నోరు కదలాలి, మాట్లాడాలి, కానీ ఇతరమైనవి కాకుండా భగవత్ సంబంధమైన మాట మాట్లాడాలి. ఇలాగా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలన్నీ అంతర్ముఖం ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను నువ్వు దర్శించగలుగుతావు. బయట చూస్తున్నంతసేపు నీకు మమకారం అహంకారం రెండు కలుగుతూనే ఉంటాయి. ఈ ఇంద్రియాలు బయటికి ప్రసరించినంత కాలం నీకు అహంకార మమకారాదులనే కలుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖం అయ్యావో, అంతర్ముఖమైనప్పుడు బాహ్య దృష్టి ఉండదు గనక బాహ్యమైనటువంటి విషయాలు ఎందుండేటువంటి అహంకార మమకారాదులన్నీ నెమ్మదిగా పోతాయి. పోయి అంతర్ముఖమైనప్పుడు ఆ అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మని దర్శనం చేస్తూ ఉండగా ఇంకా వాటి మీద విస్మృతి కలుగుతుంది, ఈయన మీద పరిపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇది ధ్యానం అంటే. అది చెయ్యాలి. అలా పరమాత్మని గురించి ఆలోచన చేయాలి. ఈ విధంగా వాళ్ళెవరైతే ఉంటారో ఆ బాహ్య సంబంధమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఇంద్రియాల చేత నీ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడు. కానీ అనభిజ్ఞుడైనటువంటి ఆ వ్యక్తే ఎప్పుడైతే జగద్గురు అయినటువంటి నీ చేత ప్రవర్తితమైనటువంటి వేదం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వేద జ్ఞానాన్ని గనక గురువు ద్వారా పొందితే నిన్ను సాక్షాత్తుగా తెలుసుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఈ రూపాదులకో లేకపోతే ఇంద్రియాలకో వశమై తిరుగుతాడో నశించిపోతాడు. అందుకని ఎక్కువగా మౌనాన్ని పాటించాలి, ఎక్కువగా ధ్యాన నిమగ్నుడై ఉండాలి. మనస్సుని ఎటువంటి పరిస్థితుల్లో ఇతర విషయాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయనివ్వకూడదు. దానికి ఇంద్రియాలే ప్రధాన కారణం అవుతాయి కనుక ఇప్పుడు ఆయన చూడండి ఎంత గొప్పవాడు. యథార్థంగా చెప్తే ఎవరు అతను? ఘంటాకర్ణుడు. ఇంకా ఏ విషయం వినిపించకుండా చెవులు గంటలు కట్టుకొని తిరిగాడు. కాకపోతే నారాయణ నామం వినిపించకూడదు అనుకొని పెట్టుకున్నాడు. ఏదైతే అంటే మొత్తం మీద అసలు ప్రయత్నం గొప్పదే. ఎందుకు? కదులుతున్నప్పుడల్లా చెవులు, శరీరం కదులుతుంది, గంటలు మోగుతూ ఉంటాయి. మరి శబ్దం అనేటువంటి దానికి ప్రధానమైన చెవే కదా. ఈ చెవి దగ్గర గంటలు మోగుతున్నాయంటే ఇంకో మాటే వినిపించదు కదా. కళ్ళకి పట్టీలు వేసుకోవాలి, చెవులకు గంటలు కట్టుకోవాలి. ఇవన్నీ అవసరం లేదండి. కృష్ణుడి మీద ప్రీతి కలిగి కృష్ణుడి యొక్క రూపం మీద వ్యామోహం కలిగితే
ఆ రూపాన్ని చూడకుండా ఉండలేని పరిస్థితి మన మనస్సుకు కనుక కల్పించగలిగితే చాలా, అంతే. కళ్ళు మూసుకున్నాయనే, కళ్ళు తెరిచినా ఆయనే. అలాంటి స్థితిలో కనుక మనం బ్రతకగలిగితే చాలా, అంత మించి ఇంకేం అక్కర్లేదు అంటున్నాడు. ఈ రహస్యాన్ని వెల్లడి చేసేటువంటి జ్ఞానం పూర్తిగా వేదంలోనే ఉన్నదయ్యా అన్నాడు. లేదా బ్రహ్మాది జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాంఖ్యయోగం మొదలైనటువంటి మార్గాల చేత ప్రయత్నపరులై నిన్ను తెలుసుకోవడం కోసం నీ స్వరూప విషయంలో మోహం పొందుతున్నారు. నువ్వు సాంఖ్యవాదుల యొక్క విభిన్నమైనటువంటి వాదాలని అనుసరించి ఆ విషయాల్ని అనుసరించడంలో విభిన్న స్వభావాల్ని కూడా వెల్లడి చేస్తున్నావు నువ్వే. జీవుని యందు ఉండేటువంటి దేహం మొదలైనటువంటి ఉపాధుల చేత నీ స్వరూప జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రం నిగూఢంగానే ఉంది, ఎవరికి తొందరగా తెలియటం లేదు, అంతుపట్టనటువంటిదిగా ఉంది. అలాంటి మహాపురుషుడైనటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను మహానుభావ. నిన్ను తెలుసుకోవడం లోకంలో అందరికీ సాధ్యం కాదు. ఒక్కటే ఒక్కటి, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిధులు ఉన్నాయి. ఆ నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఉన్నటువంటి నిధులు చూడాలంటే తలుపులు తెరవాలి. తలుపులు తెరవాలంటే తాళం ఉండాలి. ఈ తాళం ఒక్కటే ఆ నిధులన్నింటినీ పొందింపజేస్తుంది. ఎలాగో నీ మీద భక్తి అనే తాళం మాత్రమే నిధి స్వరూపుడైన నిన్ను పొందింపజేస్తుంది. ఆ నిధి స్వరూపుడైనటువంటి నిన్ను పొందింపచేయడానికి తాళం ఏమిటి అంటే భక్తి, ప్రీతి. అది ఒక్కటి మాత్రమే. మీరు ఎన్నైనా చేయండి, ఆ తాళం లేకపోతే రాదు. కనుక ఆ తాళం అదొక్కటి మాత్రమే నిన్ను పొందింప చేయగలిగేటువంటిది. అలాంటి అద్భుతమైనటువంటి నీకు శతకోటి దండాలు అన్నాడు అని ఇవాళకి ముగించాడు. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ.
సర్వం శ్రీకృష్ణ.